ది గర్ల్ ఫ్రెండ్ ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తా. అబ్బాయిలందరికీ మ్యాక్సిమం ఆ సినారియోస్ కానీ ఆ మేల్ ఈగోస్ వల్ల మేబీ నచ్చకపోవచ్చు. బట్ ఫిమేల్ ఈగో మేల్ ఈగో బోత్ ఆర్ సేమ్. వాళ్ళ అంటే అందరూ ఈక్వల్ అని అంటాం కదా, అలా ఉంటే బాగుంటుంది అనేది డైరెక్టర్ గారి వ్యూ. సినిమాలో నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపించింది. ఏంట్రా ఇది లాగుతున్నారు పోతానే ఉంది, ఎప్పుడురా ఇంటికాటు పడుతుంది అనిపించింది. బట్ లాస్ట్ 25 minutes చింపి పారేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ 25 minutes ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్స్ మనం ఫేస్ చేసి ఉంటాం. చాలామంది లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్తో బ్రేకప్ అయిన తర్వాత మనం ఒక సైకో టైప్ ఆఫ్ క్యారెక్టర్ లోపల నుంచి బయటకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తాం, వాళ్ళని ఎంత చులకనగా చేస్తాం అనేది సినిమాలో ప్రాపర్గా చూపించారు. మెయిన్గా అమ్మాయిలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. పాస్ట్ లవ్ స్టోరీస్ లేదంటే ఇంక వేరే తెలిసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాం. బట్ ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. అబ్బాయిని బాగా టూ మచ్గా చూపించారు రౌడీ కింద, సో అది నాకు నచ్చలేదు. ఇంటర్వ్యూలో అమ్మాయి బాగా చేసింది, క్లైమాక్స్ లో కూడా ఒక లేడీ అర్జున్ రెడ్డి లా చేసింది. సో అనుకుంటా. సో నాకైతే గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్ అనిపించింది. మ్యూజిక్ కానీ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని ఎలా నాకు ఏం పెద్ద కనిపించలే. ఓన్లీ రష్మిక ఫ్యాన్స్ కి అయితే నచ్చొచ్చు. నాకు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ వేల కోట్లు వస్తున్నాయి కదా. అవును, మరి ఇది కూడా ఒక 1000 crores 500 crores అలా ఏమన్నా ఊరుకున్నా నువ్వు, మరి అంత ఏం కాదు కానీ యావరేజ్ మూవీ గర్ల్ ఫ్రెండ్. అంటే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు సినిమా. ఆయన ఇంతకుముందు చిలాసో తీశాడు, ఆ చిలాసో చాలా బాగుంది. నాకు గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్ అనిపించింది. అంతకు మించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. బాగా అర్థమవుద్ది అనుకోవచ్చు సినిమా. లవర్స్ కి ఏమన్నా 20s కి అర్థం అవుద్ది. ఈ జనరేషన్ లో రావాల్సిన కథే కానీ కొంతమందికి ఎక్కకపోవచ్చు. రష్మిక ఫ్యాన్స్ కి బాగా నచ్చవచ్చు. తెలిసింది కదంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్నాక ఆ అమ్మాయి వదిలేసిన తర్వాత అక్కడతో ఆ అమ్మాయిని వదిలేయకుండా అమ్మాయిని టార్చర్ పెడతాడు హీరో. సో అది కొంచెం నాకు నచ్చల. అబ్బాయిల్ని రౌడీ కింద చూపించాడు, అది నాకు నచ్చలేదు. రష్మికకి తన పెర్ఫార్మెన్స్ వరకు బాగా చేసింది అమ్మాయి. ఇది నాకు కథ ఎవరు రాశారు ఏంటన్నా తెలియదు కానీ రష్మికకి అయితే యాక్టింగ్ పరంగా బాగా చేసింది అమ్మాయి. కొంచెం ఇంకా బాగా చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. రష్మికకి కొంచెం యావరేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ తగ్గింది కథ పరంగా మనకు తెలిసింది కదా, మన ఇంటి పక్క చుట్టుపక్క మన జరిగే కథలే ఇవన్నీ. అంటే జరిగే కథలే తీసుకున్నప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది కదా జనాలకి. మరి వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడంలో కొంచెం దాన్ని ఏమంటారో ఫెయిల్ అయ్యారని చెప్పుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే రష్మిక పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ నాకు సినిమా అంత ఎక్కల. ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ కొద్దిగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉమెన్ ప్రొటెక్టివ్, సో సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు 2025 నుంచి ఫర్దర్ ఫ్యూచర్ ఒక 25 years అంటే 2050లో కాన్ఫిడెంట్గా ఉన్న గర్ల్స్ ఎలాగా గెయిన్ అవ్వాలి అంటే ఇటు పేరెంట్స్ ప్రకారం కానీ సొసైటీ ప్రకారం కానీ కెరీర్ ప్రకారం కిస్ట్ కూడా పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. సో రష్మిక మదన్న గారు లేడీ ఓరియంటల్ మూవీ చూన్ చేసుకుంటాం వేరు. కొన్ని డిప్రెషన్ సిచ్యువేషన్స్లో తనకు తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జెంట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉంటారు, తర్వాత నెగిటివ్ కనపడతారు. అది చాలామంది ఏంటంటే దాన్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు, బట్ ఎవరికి వాళ్ళే రక్షణ ప్రకారంగా ఉండాలి. ఇలాంటి పాయింట్లతో మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ సబ్జెక్టు, యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటేనే ఒక మెసేజ్ అనేది బాగుంటుంది. బట్ హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. సో కన్విన్సింగ్ అనిపించింది అంటే ఇప్పుడు నా ఏజ్ 44. సో ఒక ఫాదర్కి ఒక డాటర్ బయట ఉంటే ఏంటి అన్న
వర్షన్లో వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నట్టే కదా. బట్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా సెంటిమెంట్ ప్రకారం కూడా ఒక మదర్ లేకపోతే ఒక సన్ ఎలా ఉంటాడు, ఒక మదర్ లేకపోతే ఒక డాటర్ ఎలా ఉంటాడని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి సపోర్టింగ్గా చూడొచ్చు, చెయ్యొచ్చు. బట్ ఏంటంటే మెయిన్ స్టోరీ, సో ఆ స్టోరీకి కనెక్ట్ అవుతే కనుక ఎవరైనా సపోర్ట్ చేయవచ్చు. న్యాచురల్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు, ఏదో గర్ల్ ఫ్రెండ్ అంటే రష్మిక సమ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది అనుకుంటారు, కాదు. సో ఆ గాలికి ఫ్రెండ్ ఎవరంటే ఆ ఫ్రెండే గాలు. ఫస్ట్ హాఫ్ అయితే ఆర్ నారాయణమూర్తి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నారాయణమూర్తి కనబడతాడు. ఎర్రజండే నీయలో అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పాట ఎందుకున్నది సినిమాలో మీరు చూడండి, తెలుస్తుంది. కాలేజీ అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికి తెలుస్తుంది. ఆ టైంలో ఒక అమ్మాయి వచ్చి అలా ఆయన బాగా క్రష్ అయిపోయి ఇంకేదో జరిగి కానీ సినిమా వెళ్తుంటే ఎమోషన్ డ్రామా ఫుల్ కనెక్ట్ అవుతుంది. రష్మిక మందన ఇప్పటివరకు మా అమ్మాయి అనుకున్నాం, మా పూరి అనుకున్నాం, మా గుండెల్లో ఉండేది మా మనసులో నిండిన పూరి అనుకున్నాము. నేషనల్ రష్మిక అనుకున్నాం కాదండి. ఆమె అమ్మాయిల కోసం చేసిన సినిమా. అమ్మాయిల శక్తిని అంటే వాళ్ళ మంచితనాన్ని కూడా మంచితనాన్ని అడ్డుపెట్టుకున్న మొగాయిలే ఎలా అయితే సైకోగా మారుతారో ఆ సైకోని ఎలా అనసాలి, ఆ సైకోకి ఎలా దూరం అవ్వాలి అని చూపిస్తుంది. వండర్ఫుల్ అనిపించేస్తుంది. కానీ ఒకనొక టైంలో కొట్టాల్సింది కూడా ఆగిపోతుంది. సో అమ్మాయిలో ప్రేమ అనేది ఉన్నది కాబట్టి కాస్త కూస్తో కొట్టడానికి వెళ్ళి కూడా ఆగుతుంది. కానీ ఒక మాట అంటది క్లైమాక్స్లో, కొట్టనవసరం లేదు, ఆ మాట అంటే చాలు వండర్ఫుల్ అనమాట, అద్భుతం అనిపించేస్తుంది. అమ్మాయిలు మీరు అమ్మాయి కోసం చూడాలనుకుంటే రష్మిక ఏం చేసిందో చూడండి, తెలుసుకోండి. అంటే డైరెక్టర్ ఫెమినిజం లేడీస్ సపోర్ట్ చేసినట్టు తీశాడు. మేల్ ఈగో వల్ల అమ్మాయిని ఎలా గర్ల్ ఫ్రెండ్ని హాస్టల్ ఉండే వాళ్ళని తనకు మాత్రమే సేవ చేయాలి, తనకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండాలి, తనకు మాత్రమే అమ్మలాగా సేవ చేయాలి, పని మనిషిలాగా సేవ చేయాలని ఎలా అయితే మేల్ ఈగోయిజం చూపిస్తారో ఆ ఈగోయిజాన్ని ఒక హీరోకి సైకోయిజం లాగా ఇచ్చేది. ఖచ్చితంగా వదిలేస్తారు భయ్య, వదిలేయాలి కూడా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఖచ్చితంగా వదిలేయాలి. ఎందుకంటే మీ జీవితాలు నాశనం అయితే మీరు అబ్బాయిలతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏమేమి చేస్తారో A to Z క్లియర్ చెప్తాను, A to Z ఏమేమి చేస్తారో అవన్నీ ఇలా చెప్తారు అనమాట. సో ఒకసారి మీ బతుకేంటో అర్థం చేసుకోండి, ఏ విధంగా మిమ్మల్ని అనగదొక్కుతున్నారో అర్థం చేసుకోండి. మీ లైఫ్ని మీరు నాశనం చేసుకోవద్దు. చెప్తున్నానుగా ఫైనల్గా రష్మిక మాది అనుకున్నాము, రష్మిక మాది కాదు, మీకోసం తీసిన సినిమా. శివంగి బిడ్డ శివంగి పులి వచ్చింది మీకోసం, పండుగ చేసుకోండి. ఖచ్చితంగా అంత ఛాన్స్ లేదు, ఆడపిల్లగా సినిమా కట్టి 100 కోట్ల దాకా పోకపోవచ్చు, సినిమా పెట్టిన డబ్బులు వస్తాయేమో. వండర్ఫుల్ మూవీ. పుష్పరాజు రప్ప అనిపిస్తే రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ లో క్లైమాక్స్ లో రప్ప అనిపించేస్తుంది. జై రష్మిక, జై గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ మూవీ భయ్య ఒకటే మాట చెప్పాలి, సినిమా బాగుంది, చాలా డిఫరెంట్ గా అనిపించింది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వస్తే వేరే లెవెల్ అనిపించింది. అంటే హీరో కంటే హీరోని డామినేషన్ చేసినట్టు అనిపించింది. రష్మిక మందన్ గారు నిజంగా బాగుంది. తన క్యారెక్టర్ ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది అంటే కొన్ని రోజులకు మాత్రమే లవ్ అనేది బాగుంటుంది అన్న ఒక సీన్ మాత్రం ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఒక మంచి పాయింట్ ఇచ్చారు, ఒక మంచి మెసేజ్ కూడా అనుకోవచ్చు. సినిమా మంచిగా ఉంది భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అక్కడక్కడ కొద్దిగా డల్గా అనిపించినా కూడా సినిమా అయితే హైలైట్ ఉంది. స్టోరీ బాగుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే రష్మిక మందన్ గారి ఎమోషన్ బాగా అనిపించింది. క్లైమాక్స్ తన డైలాగ్స్ కానీ సినిమా హైప్ ఎక్కువైంది. సినిమా బాగుంది. అంటే ఆ క్యారెక్టర్ వైజ్ గా అయితే నిజంగా చెప్పనా ఒక లేడీస్ అంటే అమ్మాయిలకు ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. సినిమాకి సంబంధించి లవ్ ట్రాక్ సంబంధించి అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. అబ్బాయిలు ఏంటంటే ఎక్కడైనా ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తుంది కానీ ఎక్కడ కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు కూడా సిన్సియర్ గా ప్రేమించదు అనేది కూడా చూపించింది. బాగుంది. లైన్ అనేది కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు, కొత్తగా అనిపించింది సినిమా. అతను ఏం లేదు బ్రదర్, విజయ్ దేవరకొండకి ఈ సినిమాకి సంబంధం ఏం లేదు. అక్కడిక్కడ కలిపి మళ్ళీ కాంట్రవర్సీ తీసుకురాకు, దేని తగ్గట్టు దానికే ఉంది. కొత్తగా ఉంది సినిమా అంతే.